పుష్ప 2 రికార్డులను క్రాష్ చేయడమే టార్గెట్గా ఇప్పటికిప్పుడు బాలీవుడ్లో మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అదేంటి ఇప్పటికిప్పుడు ఎలా తెరకెక్కిస్తారు? పైగా పుష్ప 2 రికార్డులే టార్గెట్ అంటారేంటి అంటారా? అదేగా స్టోరీ. ఒక్కసారి స్పిరిట్ స్టార్ కాస్ట్ ను చూడండి. ఇది ఖచ్చితంగా బాలీవుడ్ ను షేక్ చేయడం ఖాయం. ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఆదిపురుష్ ఒక ఉదాహరణ మాత్రమే. నిజానికి ప్రభాస్ చాలా కాలంగా ఒక పర్ఫెక్ట్ హిందీ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు. కానీ అందుకు తగ్గ దర్శకులు కుదరటం లేదు. ఈసారి మాత్రం తెలుగు దర్శకుడితోనే హిందీలో బాక్సాఫీస్ రికార్డులను సెట్ చేయాలి అనుకుంటున్నాడు. బాలీవుడ్లోనే పుష్ప సీక్వెల్ 800 కోట్లు రాబడుతుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రికార్డును స్పిరిట్ ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడని సందీప్ వంగా ఆల్రెడీ చెప్పేయటం, ఒక ముఖ్యమైన పాత్రలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తుండటం, ఇంకోవైపు ఈ చిత్రంలో విలన్స్ గా బాలీవుడ్ క్రేజీ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించబోతున్నారని ఇన్ఫర్మేషన్ లీక్ కావడంతో స్పిరిట్ రిలీజ్ అయిన రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ మరోసారి షేక్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం స్టార్ కాస్ట్ సెట్ అయింది అన్నారు. 2025లో షూటింగ్ స్టార్ట్ అంటున్నారు. మరి స్పిరిట్ కు జోడి ఎవరు అనేది చెప్పరా అంటే మ్యాటర్ అక్కడికే వస్తుంది. సందీప్ హీరోస్ ఎంత వైలెంట్ గా ఉంటారో హీరోయిన్స్ అంత సైలెన్స్ గా మెయింటైన్ చేస్తారు. అందుకే సందీప్ మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. హీరోయిన్ గా సీతను ఎంపిక చేశాడు. యానిమల్, పుష్ప 2 మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక ఇప్పుడు స్పిరిట్ లో రెబల్ తో జోడీ కట్టనుందని ముందు నుంచి ప్రచారం సాగింది. కానీ ఆ ఛాన్స్ ను సీతారామం ఫేమ్ మృణాల్ అందుకుంది. సీతారామం, హాయ్ నాన్న లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్. ఆ తరువాత ఫ్యామిలీ స్టార్ లో నటించింది. కానీ హిట్ కలిసి రాలేదు. అందుకే స్పిరిట్ తన దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసింది. నిజానికి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది మృణాల్. ఈ సమయంలో ప్రభాస్ తో సినిమా, పైగా సందీప్ వంగా డైరెక్టర్ అంటే మృణాల్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినట్లే. 2025లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2026లో డైరెక్ట్ గా థియేటర్స్ కు వచ్చేయనుంది. ఈ చిత్రాన్ని సందీప్ వంగా తన కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు. మూవీలో మృణాల్ క్యారెక్టర్ ను సందీప్ ఎలా డిజైన్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్, రాజమౌళి సినిమా కోసం సినిమా ప్రపంచం ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసు. అందుకు తగ్గట్లే జక్కన్న కూడా మరోసారి ఆడియన్స్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మరోసారి బాహుబలి సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నాడు. మహేష్ తో మూవీని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. రాజమౌళి నుంచి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుంది. అందుకే జక్కన్న కూడా స్పీడ్ పెంచాలి అనుకుంటున్నాడు. అందుకోసం మరోసారి సీక్వెల్స్ దారిలో వెళ్లాలనుకుంటున్నాడు. మహేష్ తో తెరకెక్కించే సినిమాను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడట. ఒకేసారి 2 భాగాలను తెరకెక్కించి మొదటి భాగాన్ని 2027లోనూ, అదేవిధంగా రెండో భాగాన్ని 2028లోనూ విడుదల చేయబోతున్నాడట. ఇది ఓ విధంగా ఇండియన్ సినిమాకు, రాజమౌళి అభిమానులు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి 2000 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టాడు. మహేష్ మూవీతో మరోసారి అలాంటి కలెక్షన్ల తుఫాన్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త చిత్రంలో మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనుందని బాగా ప్రచారం సాగుతోంది. 2025 నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సౌత్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే నిన్నటి వరకు నయనతార పేరు చెబుతూ వచ్చింది కోలీవుడ్. ఆ తర్వాత కొద్ది రోజులు సమంత నేమ్ వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం లీడింగ్ లో త్రిష వచ్చేసింది. తెలుగైనా, తమిళమైనా, మలయాళమైనా త్రిష డేట్స్ కోసం క్యూ కడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇదేంటి, త్రిష పుట్టినరోజు మేలో కదా, ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారేంటి అనుకోకండి. ప్రస్తుతం త్రిష తమిళంలో సూర్యతో బిగ్ ఫిల్మ్ చేస్తోంది. ఈ సినిమా సెట్ లోనే త్రిష ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 22 పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. లాంగ్ ఫిల్మ్ జర్నీకి త్రిషకు శుభాకాంక్షలు తెలియజేసింది. తమిళంలో స్టార్ హీరోలు ఎవరు అంటే కమల్, అజిత్, సూర్య, విజయ్ సేతుపతి ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ప్రస్తుతం త్రిష వీరందరితో నటిస్తోంది. అజిత్ కుమార్ తో నటిస్తోన్న 2 చిత్రాల్లోనూ త్రిషనే కథానాయిక. ఇక కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 96 సీక్వెల్ కు డేట్స్ ఇచ్చింది. కోలీవుడ్ లో అలా ఉంది త్రిష క్రేజ్. కోలీవుడ్ లో ఇంత బిజీగా ఉంటూనే తెలుగులో విశ్వంభర లాంటి భారీ చిత్రంలో నటిస్తోంది. గత 10 ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నయనతారదే డామినేషన్. ఆమె దగ్గర డేట్స్ ఉన్నప్పుడే షూటింగ్, ప్రమోషన్ కు రాకపోయినా నో ఫోర్స్.
అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. అందుకే దర్శకులందరూ నయన్ను కాదని త్రిష డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. పైగా త్రిష ఇప్పుడు సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేస్తోందట. అదే నిజమైతే మాత్రం నయనతార కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్నట్లే లెక్క. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటే వెంటనే గుర్తు రాకపోవచ్చు, కానీ ఖైదీ, విక్రమ్, లియో, రోలెక్స్ పేరు చెబితే ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతారు. లాస్ట్ ఇయర్ ఇదే యూనివర్స్ నుంచి వచ్చిన లియో బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు అసలు ఈ యూనివర్స్ ప్రారంభం కావడానికి కారణమైన ఖైదీ తిరిగి రాబోతున్నాడు. కార్తీక్ కెరీర్ లో చాలా చిత్రాలు ఉండవచ్చు. అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సాక్షాత్తు రజనీకాంత్ తో కూలీ అనే మూవీని డైరెక్ట్ చేస్తుండవచ్చు. కానీ కార్తీ, లోకేష్ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఖైదీ అనే మూవీ తెరకెక్కపోతే, విజయం సాధించకపోతే ఆ తరువాత విక్రమ్ వచ్చేవాడు కాదు, రోలెక్స్ కనిపించేవాడు కాదు, ఇక లియో అనేవాడు తెలిసి ఉండేవాడు కాదు. నిజానికి చాలా కాలం క్రితమే ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కాల్సింది. కానీ లోకేష్ స్టార్ హీరోలతో సినిమాల మీద సినిమాలు చేస్తుండటంతో ఈ క్రేజీ సీక్వెల్ వెనక్కి వెళుతూ వచ్చింది. ఈలోపు విక్రమ్, రోలెక్స్, లియోలు ఇదే యూనివర్స్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఖైదీ సీక్వెల్ కు ముహూర్తం ఫిక్స్ చేశాడు లోకేష్ కనగరాజ్. వచ్చే ఏడాది మార్చి నుంచి సీక్వెల్ స్టార్ట్ కానుందట. జపాన్ ఫెయిల్యూర్ తర్వాత రీసెంట్ గా సత్యం సుందరం అనే మూవీతో ఇంప్రెస్ చేశాడు. ఆ తరువాత అన్నతో కలిసి కంగువలో కనిపించాడు. ప్రస్తుతం కార్తీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అందులో వాతియార్, సర్దార్ సీక్వెల్స్ ఉన్నాయి. ఖైదీ సీక్వెల్ స్టార్ట్ అయ్యే లోపు చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాడు కార్తీ. హాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఖైదీ సీక్వెల్ అంటే కేవలం సాధారణ సీక్వెల్ కాదు. ఖైదీ 2లో ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన హీరోలు అంటే కమల్, సూర్య, విజయ్ అందరూ కూడా ఖైదీ 2లో కనిపిస్తారట. అందుకే ఈ సీక్వెల్ కు అంత క్రేజ్ ఉంది.